శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనము ఈ సూత్రము 5వ సూత్రము చదువుకున్నాము. అంటే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటే సూత్రస్థానము అనే దాని అందులో 5వ సూత్రం తెలుసుకున్నాం. ఫస్ట్ హనీమన్ గారు రచించినటువంటి ఈ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ లో 5th aphorism చదువుకున్నాం. Useful to the physician in assisting him to cure are the particulars of the most probable exciting cause of the acute disease, as also the most significant points in the whole history of the chronic disease, to enable him to discover its fundamental cause, which is generally due to a chronic miasm. In these investigations, the ascertainable physical constitution of the patient, especially when the disease is chronic, his moral and intellectual character, his occupation, mode of living, habits, his social and domestic relations, his age, his sexual function, etc. are to be taken into consideration. ఇది అర్థమైనా అందరికి? ఒక బేసిక్ జస్ట్ ఐడియా ఇస్తాను చూడండి. ఇందులో మనకి హనుమార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ అఫారిజం 5 లో ఎగ్జైటింగ్ కాజ్ మరియు ఫండమెంటల్ కాజ్ అనేవి ఉంటాయి. అంటే వీటికి డెఫినేషన్స్ అనేది చెప్తా, తర్వాత గ్రూప్ లో కూడా పంపిస్తాను. ఇవి ఏంటి అంటే దీని తెలుగు అనువాదం కూడా ఇప్పుడు మాస్టర్ గారు చెప్తా. అంతకుముందు ఈ తెలుగు అనువాదం మాస్టర్ గారి దాంట్లో చదువుకున్నాం. దీర్ఘ వ్యాధులు గల రోగులను ప్రత్యేకంగా గుర్తించి పరిశీలింపవలను. అంటే ఇక్కడ మనకి మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఇక్కడ ఏ డిసీజ్ అయినా మనకి అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ అనేది ఉంటాయి అన్నమాట. అక్యూట్ డిసీజ్ అంటే తరుణ వ్యాధులు, అంటే చిన్నగా వచ్చి తొందరగా యాక్ట్ చేసి తొందరగా వెళ్ళిపోయేవి అక్యూట్ డిసీజ్. ఇట్లా ఎలా అంటే చిన్న అక్యూట్ ఫీవర్స్ కానీ, లేదంటే అక్యూట్ కోల్డ్ అండ్ కఫ్, అక్యూట్ హెడ్ ఏక్స్ అనుకోవచ్చు. జనరల్ గా అంటే ఎప్పుడు రాలేదు, ఈ రోజు మాత్రమే వచ్చిందని అనుకుంటే అక్యూట్ హెడ్ ఏక్స్ అనమాట. వీటన్నిటికీ కూడా ఒక ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఉంటది అని చెప్తారు అనమాట మాస్టర్ గారు. ఇక్కడ ఎగ్జైటింగ్ కాజ్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనము ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఫైన్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి నుంచి నాకు జలుబు స్టార్ట్ అయింది సార్ అని అంటాడు పేషెంట్ వచ్చేసి. మరి ఏ విధంగా జలుబు ఉంది, వాటి యొక్క ఇండికేషన్స్ అనేవి మనం అన్ని కన్సిడర్ చేస్తాం. అంటే జలుబు అది ముక్కులో నుంచి వస్తున్న స్రావం ఎలా ఉంది, గట్టిగా ఉందా, లేదంటే నీళ్ళగా ఉందా, ఈజ్ ఇట్ యాక్రిడ్ అన్నట్టుగా మనం అన్ని కన్సిడర్ చేస్తాము. తర్వాత వచ్చేసి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, టైమ్ ఆఫ్ యాక్షన్, టైమ్ ఆఫ్ అగ్రివేషన్ ఎప్పుడు ఉంది, రాత్రి ఉందా, పగలుందా అనేది కన్సిడర్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ నోస్ ఫస్ట్ స్టార్ట్ అయింది, రైట్ నోస్ అనేది కూడా, నాస్ట్రిల్ అనేది కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసే కంటే ముందు మనకి ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జైటింగ్ కాజ్ అంటే అసలు ఎందుకు వచ్చింది అనేది మనకి కావాల్సినటువంటి ఇది ఒక బేసిక్ కన్సిడరేషన్ అనమాట మన హోమియోపతిలో. ఎందుకు వచ్చింది అని అంటే, పేషెంట్ ని కొన్నిసార్లు పేషెంట్ డైరెక్ట్ గా చెప్పరు. మనం క్రానిక్ గా కేస్ టేకింగ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఈ మన కాజ్ అనేది ఈజీగా ఫైండ్ చేయగలుగుతాం. ఈ ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు అతను నిన్న రాత్రి వర్షంలో తడిచి వచ్చాడనమాట. ఇది ఎట్లాగో వర్షాకాలం కదా, వర్షంలో తడిచి వచ్చాడనమాట. అంటే ఓకే, అది పేషెంట్ చెప్పుడు. అంటే ఎందుకంటే అతనికి రెగ్యులర్ గాను, లేదంటే దీని నుంచే ఈ కోల్డ్ అయింది అనేది కూడా అర్థం కాదనమాట పేషెంట్ కి. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు చాలా మందికి. అందుకని, లేదంటే పిల్లలు నిన్న వర్షంలో ఆడాడు సార్, ఈ రోజు రాత్రి నుంచి కోల్డ్ ఎక్కువైపోయింది, లేదంటే ఈరోజు మార్నింగ్ నుంచి కోల్డ్ ఎక్కువైపోయింది అని చెప్తూ ఉంటారు, కఫ్ ఎక్కువైంది అని చెప్తుంటారు. ఇది ఎగ్జైటింగ్ కాజ్ అనమాట. అంటే వర్షంలో తడిచినందుకే ఈ జలుబు వచ్చింది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి. అంటే వర్షంలో తడిచినందుకే వచ్చిందా అనేది కూడా కన్సిడర్ చేసుకుంటూ, ఇంకేమైనా ఎగ్జైటింగ్ కాజెస్ ఉన్నాయా, సరే ఎందుకు వచ్చింది, ఇంకేమేమి చేసినావు, బయట ఫుడ్స్ ఏమైనా తిన్నావా, చల్లని పదార్థాలు ఏమైనా తిన్నావా, పడిన పదార్థాలు ఏమైనా తిన్నావా, బేసిక్ గా క్వశ్చన్స్ అడగాలన్నమాట. సో ఎగ్జైటింగ్ కాజ్ అనేది ఇక్కడ డ్రెంచింగ్ ఇన్ రెయిన్, అంటే వర్షంలో తడవడం ద్వారా ఇది కోల్డ్ అనేది అగ్రివేట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ సింగిల్ ఎపిసోడ్ ఆర్ 2 ఎపిసోడ్స్ ఉంటే మాత్రం అక్యూట్ గా.
సో ఇక్కడ మనకి ఇండికేట్ అయ్యే రెమెడీ ఏంటి అంటే రస్టాక్స్. బేసిక్ గా మనం రస్టాక్స్ లో వర్షంలో తడిచిన తర్వాత వచ్చినటువంటి ఈ కోల్డ్ ఫీవర్స్ కి కానీ బాడీ ఎక్స్ కి కానీ మనకి ఈ విధంగా ఉంటది అనమాట. రస్టాక్స్ అనేది మనకి ఇండికేటెడ్ రెమెడీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జైటింగ్ కాజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ కాజ్ అనమాట. ఫండమెంటల్ కాజ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ సరే ఇదే కోల్డ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ కోల్డ్ ఎగ్జాంపుల్ లో కూడా మనకి అరౌండ్ 10 మెంబర్స్ ఉన్నారు. ఒక 10 పీపుల్ 10 సబ్జెక్ట్స్ అందరూ వర్షంలో డ్రెంచ్ అయ్యారు, అందరూ వర్షంలో నానిపోయారు. మరి అందరికి కోల్డ్ వచ్చిందా అంటే రాలేదు. ఒక ముగ్గురికి మాత్రం కోల్డ్ వచ్చింది, మిగతా 7 మందికి కోల్డ్ రాలేదు. అంటే ఇక్కడ సేమ్ అదే రెయిన్, అదే ఇంటెన్సిటీ, అదే ఫ్రీక్వెన్సీ, అన్ని అదే సరి సమానంలో ఉన్నప్పటికీ మరి ఈ ముగ్గురికి ఎందుకు వచ్చింది, మిగతా 7 మందికి ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ ఫండమెంటల్ కాజ్ అనేది ఉందన్నమాట. ఫండమెంటల్ కాజ్ అంటే ఈవెన్ అక్యూట్ డిసీజ్ తర్వాత వచ్చేది క్రానిక్ డిసీజ్. ఈ క్రానిక్ డిసీజెస్ లో కూడా మనకి మయాజం అనేది ఒకటి ఉంటది. మయాజం అంటే మనము ప్రేయర్ గా లేదంటే ఇన్ ఫ్యూచర్ తెలుసుకుంటాము మయాజం గురించి నెక్స్ట్ ఆఫ్ వర్జన్ లో. సో ఇందులో ఏంది అంటే మనకి చెప్తూ ఉంటారనమాట. మనకి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే మనకు 4 రకాల మయాజమ్స్ అని కూడా చెప్పారు. సోరా, సైకోసిస్, సిఫిలిస్ అండ్ ట్యూబర్కులోసిస్ అని, ట్యూబర్కులర్ మయాజం. ఈ 4 చెప్పారు. అంటే ఈ 4ట్లో కూడా ఏది క్రానిక్ గా ఉంటే అది ఎఫెక్ట్ అయితే అని కూడా చెప్తూ ఈ ఎగ్జైటింగ్ కాజ్ కి ఫండమెంటల్ కాజ్ కి ఒక ఇంటర్లింక్ అనేది చెప్పారనమాట మాస్టర్ గారు. ఇక్కడ ఇంటర్లింక్ అనేది ఎట్లా ఉంది అని అంటే, ఇక్కడ ఎగ్జైటింగ్ కాజ్ అనేది మనం ఫస్ట్ అక్యూట్ కేసెస్ లో డ్రెంచింగ్ ఇన్ రెయిన్ అనేది తీసుకున్నాం. అదే క్రానిక్ కేసెస్ లో కూడా అందరూ డ్రెంచ్ అయినప్పటికీ కేవలం ముగ్గురికి ఎందుకు వచ్చింది అనేది మన పాయింట్ అనమాట. ఈ ముగ్గురికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వీళ్ళకి ఫండమెంటల్ కాజ్ అనేది ఒకటి ఉంది. ఫండమెంటల్ కాజ్ అంటే అది ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ అయినది కాదు, అది ఎప్పటి నుంచో మన బాడీలో ఉన్నటువంటిది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పటి నుంచో మన బాడీలో ఉంది అన్నప్పటికీ దాన్ని ఎలా తీసేయాలి, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటుంటే మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలోపతి శాస్త్రములో దీర్ఘవ్యాధుల విజ్ఞానము లేదు. వైద్యం సక్రమంగా జరగక మొండిపడిన వ్యాధులను మందులు పలు విధములుగా దీర్ఘకాలికము వాడటం వలన చెడిపోయిన వ్యాధులను మాత్రమే దీర్ఘవ్యాధులు. అంటే ఇక్కడ అలోపతి ఏం చెప్తున్నారంటే ఈ క్రానిక్ డిసీజెస్ వేటికైతే మందులు వేసుకున్నా తగ్గనటువంటివి మాత్రమే వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అనుకుంటారు. ఎలా అయితే ఇప్పుడు వాళ్ళ పరంగా చూసుకుంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి. అయితే మనలో వచ్చేసరికి అంటే మన హోమియోపతికి వచ్చేసరికి దీర్ఘ వ్యాధులు హోమియోపతిలో ప్రత్యేకించి చెప్పబడినవి. ఇక్కడ చూడండి ఈ 4 మనకి ఏవైతే ఉన్నాయో మయాజమ్స్, ఆ మయాజమ్స్ ఎక్కడ జస్ట్ బేసిక్ ఇనిషియేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు గజ్జి కురుపులను అణిచిపెట్టడం వలన సోరా అనే వ్యాధి కలుగును. గనోరియా అణిచిపెట్టుట వలన సైకోసిస్ అనే దీర్ఘ వ్యాధి కలుగును. సిఫిలిస్ అణిచిపెట్టుట వలన సిఫిలిస్ అనే దీర్ఘ వ్యాధి కనబడును. మలేరియా చిరకాలముగా అనగద్రొక్కుట వలన ట్యూబర్కులోసిస్ అను దీర్ఘ వ్యాధి కలుగును. అంటే ఈ 4 బేసిక్ సోరా, సైకోసిస్, సిఫిలిస్ అండ్ ట్యూబర్కులోసిస్, దీని లిటరేచర్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తా. అయినప్పటికీ ఈ 4 కూడా ఈ 4 అనేవి ఫండమెంటల్ కాజెస్ గా మనకి హెనిమన్ గారు కానీ మాస్టర్ గారు చెప్పారనమాట. అంటే ఈ 4 ఉన్నందుకే ఈ 4ట్లో ఏదైనా ఉండొచ్చు ఆ పేషెంట్ కి. ఇక్కడ ఈ 3 అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ లో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంటే అక్యూట్ గా వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి కోల్డ్ నుంచి డ్యూ టు డ్రెంచింగ్ ఇన్ రెయిన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ముగ్గురు కూడా ఎక్కడో దగ్గర ఏదో మయాజం కి ఇంటర్లింక్ అయి ఉంటారు అని చెప్తారు అనమాట. ఎందుకంటే 10 మందిలో వీళ్ళు ముగ్గురికి ఎందుకు వచ్చింది ఈ కోల్డ్ అనేది చూసుకుంటే వీళ్ళు ముగ్గురికి మయాజం ఉంది అని చెప్పవచ్చు అనమాట. అది ఏ మయాజం ఉందని చెప్పేదానికంటే ముందు దానికి ఒక డీటెయిల్ కేస్ హిస్టరీ అనేది తీసుకోవాలన్నమాట పేషెంట్. కానీ బేసిక్ గా గనోరియా అణిచిపెట్టడం వల్ల గనోరియా, లేదంటే గజ్జి కురుపులు అణిచిపెట్టడం వల్ల సోరా, సైకోసిస్ సిఫిలిస్ అణిచిపెట్టడం వల్ల సిఫిలిస్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మలేరియా అణిచిపెట్టడం వల్ల ట్యూబర్కులోసిస్ అని కూడా తెలుసుకోవచ్చు. గనోరియా వలన సైకోసిస్. అంటే వీటికి ఎలా అణిచిపెట్టారు వీళ్ళు అని అంటే, ఎక్కడైనా సరే మన ఇన్ పాస్ట్ ద ఫ్యామిలీ హిస్టరీలో కూడా చూసుకుంటే ఎవరైనా సఫర్ అయి ఉంటే గనక వాళ్ళు ఏ విధమైన మెడికేషన్ తీసుకున్నారు,
ఎలా ఎలా ప్రోగ్రెస్ అయింది, ఎలా తగ్గింది అనేది కూడా కన్సిడర్ చేసుకొని మనం ఒక బేసిక్ లాస్ట్ మయాజ్మెటిక్ డయాగ్నోసిస్ కి రావచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫండమెంటల్ కాజ్ ఏదైతే ఉందో, ఈ ఫండమెంటల్ కాజ్ కాజ్ ఈస్ ద ఎవ్రీథింగ్ ఫర్ ద ఎగ్జైటింగ్ కాజ్, అక్యూట్ ఎగ్జైటింగ్ కాజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 10 మందిలో డ్రెన్స్ అయిన వాళ్ళకి ముగ్గురికి ఎందుకు వచ్చిందంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇక్కడ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఈ మయాజం అనేది 100% ఉంది అని చెప్తున్నారు అనమాట. ఈ మయాజం ఎట్లా తీసేయాలి అని అంటే దానికి హోమియోపతిక్ అప్రోచ్ ఇస్ ద ఓన్లీ అప్రోచ్ అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ క్రానిక్ గా అలోపతి వైద్య విధానంలో వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ లేదు. ఇప్పుడు 100 టైమ్స్ కోల్డ్ అయింది అనుకోండి, 100 టైమ్స్ కోల్డ్ అయితే వాళ్ళు ఇచ్చేది 100 టైమ్స్ సేమ్ మెడిసిన్. కానీ ఇక్కడ వాళ్ళు ప్రివెంటివ్ అంటే రాకుండా ఉన్నటువంటి దానికి ఒక జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవుతుంది, ఇంకా తగ్గట్లేదు ఈ కోల్డ్ అనేది ప్రతి ఇయర్ లో ఒక 7 to 8 టైమ్స్ వస్తుందని పేషెంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళకి 7 to 8 టైమ్స్ ద సేమ్ టాబ్లెట్ రిపిటేషన్ ఈస్ ద ఓన్లీ మెథడ్ ఫర్ అలోపతి. కానీ మన హోమియోపతిలో ఎందుకు వచ్చింది, ఎక్కడ ద ఫండమెంటల్ కాజ్ అనేది వెతుకుతాం మనం. ఏదర్ ద సోరా, సైకోసిఫిలిస్ అండ్ ట్యూబర్కులర్. ఈ నాలుగిట్లో ఎక్కడ ఉందనేది గ్రహించి, అంటే ఇది ఒక ఫిజిషియన్ యొక్క కర్తవ్యం. మళ్ళీ ఇవన్నీ గ్రహించి చూడగలిగితే డెఫినెట్ గా మనకి ఫండమెంటల్ కాజ్ అనేది దొరికినప్పుడు, దీన్ని రూల్ అవుట్ చేసినప్పుడు, ఈ ఫండమెంటల్ కాజ్ ని పట్టుకొని ద రూట్ కాజ్ అనుకుంటాం కదా, ఈ రూట్ కాజ్ ని తీసేసి అంటే విత్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీస్ ఇస్తే డెఫినెట్ గా హీల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యుయేషన్ చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ లో కోల్డ్స్ రాకపోవడం కానీ, తగ్గడం కానీ, ఫ్రీక్వెన్సీ తగ్గడం కానీ, వచ్చినప్పటికీ కూడా ఇంటెన్సిటీ తగ్గడం కానీ జరుగుతుంది అనమాట. ఆ కోల్డ్ అనేది అంటే సంవత్సరంలో 7 to 8 టైమ్స్ వచ్చేది ప్రయర్ గా, ఇప్పుడు ఒక సంవత్సరంలో 1 to 2 టైమ్స్ రెగ్యులర్ గా, బేస్డ్ ఆన్ హిస్ వైటల్ ఫోర్స్, హిస్ ఇంకా కేపబిలిటీ వలన, ససెప్టబిలిటీ వలన అతనికి ఎంత కోపప్ అవుతాడు అనే దాన్ని బట్టి కూడా గ్రహించి మెడిసిన్ ఫ్రీక్వెన్సీ, డోసేజ్ ఫ్రీక్వెన్సీ, పొటెన్సీ ఫ్రీక్వెన్సీ అనేది కూడా చేంజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా మనకి అఫోర్జం 5 లో అక్యూట్స్ లో ఎగ్జైటింగ్ కాజ్ అని, క్రానిక్స్ లో ఫండమెంటల్ కాజ్ అని చెప్పారనమాట. అక్యూట్ లో ఎగ్జైటింగ్ కాజ్ ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తే గనక ఇమ్మీడియట్లీ అంటే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద వైటల్ ఫోర్స్, ససెప్టబిలిటీ ఆఫ్ ద పేషెంట్. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని డెఫినెట్ గా ఇండికేటెడ్ రెమెడీ ఇస్తే గనక విత్ ఇన్ 1/2 second లో మనకి రిలీఫ్ రావడం జరుగుతుంది. దీనికి 100% 1/2 second 1 second లో రిలీఫ్ వస్తుంది అంటే అది డిపెండ్స్ ఆన్ ద ఫిజిషియన్ అగైన్. అంటే ఫిజిషియన్ ఎంత ఏ మొత్తంలో ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి గ్రహించి మనము డెఫినెట్ గా ఇండికేటెడ్ రెమెడీ ఇస్తే గనక పేషెంట్ విల్ gain relief as soon as possible, as soon as the medicine is taken, applied on the administered on the tongue. ఇది అఫోర్జం 5 లో హనుమాన్ గారు కానీ మాస్టర్ గారు కానీ చెప్పినటువంటి సూత్రం. డాక్టర్ చంద్రమోహన్ అన్న గారు. ఓకే, అయితే ఇందులో మనము ఈ క్రానిక్ డిసీజ్ లో మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు మనకి చెప్తారన్న. I'm audible? Am I audible now? Yes, sir. Acharyamavahayami Stapayami Pujayami Krishnamacharyamavahayami Stapayami Pujayami అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను
Vasistam Nivenenani Darshistam Jivistam Taryastam Acharyamavayami Stapayami Pujayami Krishnamacharyamavayami Stapayami Pujayami. Good morning, respected brothers and sisters and dear members. Today, in fifth avarsam, what Hanuman stated means it is the key. It is the key to enter into one process to another process. Till now, up to fourth avarsam, Hanuman stated how the treatment should be. How treatment should be in first avarsam, second avarsam, in third avarsam, what should be considered while treating the patient. In third avarsam, fourth avarsam, how to preserve the health. In fifth avarsam, the first time it is his lifetime achievement, and it is the heart of the homeopathy. Fifth avarsam is the heart of homeopathy, because we can answer through this miasm theory, because for 12 after discovered homeopathy by Hanuman, after some time again he got some obstruction in treatment. When role treatment ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. ఎందుకు అని అర్థం కాలేదు దానికి. ఇస్తున్నాను తగ్గుతోంది, మళ్ళీ వస్తున్నాయి. రుస్టాక్స్ ఇస్తున్నాను తగ్గుతోంది, అక్షాంకి ఇస్తున్నాను తగ్గుతోంది, మళ్ళీ రావద్దు కదా, ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడంటే మనం ఆల్రెడీ ఆయన కష్టపడి ఇచ్చిన సైన్స్ ఉంది కనుక మనం చెప్పుకుంటాం, కానీ అప్పుడు లేదు కదా. At that time it was no miasmatic theory, and in going treatment some obstruction is coming. Why again it is repeating? Why the patient is coming with the same complaint? Is somewhat better by Nakshamika. After eating any feast food or oil food, again he is getting stomach pain. I already treated with Nakshamika. Then why it is coming back? Why? It is called exceeding cause. After eating food, ఏదైనా తిన్న తర్వాత ఏదైనా అయిన తర్వాత వచ్చిందాన్ని ఎక్సైడింగ్ కాజ్ అంటారు. దాన్ని పట్టుకొని ఇస్తే టెంపరీ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఎక్సైడింగ్ కాజ్ కి మనం వెయిట్ చేయాల్సిందే, మన కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ని మాత్రమే ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి జనరల్గా అంత సీనియర్స్ ఉన్న వాళ్ళు. అయితే why it is coming back after 12 years of hard work? Hanuman again discovered that miasms are there, which is underlying the every being, and it is underlying. It may be Sora, it may be psychosis, it may be syphilis. You name, you keep in your mind. Just write it. Sora, PSORA, Sora, psychosis, syphilis. ఈ మూడు లోపల ఉండడం వల్ల రకరకాలైన చిల్లర వ్యాధులు పుడుతున్నాయి. ఇవి లేని వారికి వ్యాధులు రావు. ఇది హనుమాన్ గారు కనిపెట్టిన సూత్రం, మూల సూత్రం. If he is having the miasm, then only